మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా సాగింది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఇవాళ పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్ జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. పవన్ 2 భుజాల్లోనూ తీవ్ర రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. దీంతో తొలిత కుడి భుజానికి ఇవాళ రొటేటర్ కఫ్ ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. మరో 2 నెలల్లో ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పవన్ తన శస్త్రచికిత్సకు ముందు అన్ని అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. 2016లో తగిలిన గాయాలే తీవ్రస్థాయికి చేరినట్లుగా వైద్యులు తెలిపారు. పోరాట యాత్ర, వారాహి యాత్రల్లో గాయాలు మరింత తీవ్రమైనట్లుగా తెలిపారు. అభిమానులతో కరచాలనాలు, చేతులు పట్టి లాగడంతో భుజాలపై తీవ్ర ప్రభావం చూపింది. దశాబ్ద కాలంగా నొప్పిని భరిస్తూనే పవన్ ప్రజాసేవ కొనసాగించారు. ఈ ఏడాది ఏప్రిల్లో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా మజిల్ టేర్స్, అలాగే రొటేటర్ కఫ్ ఇంజురీస్ గుర్తించారు. వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, రొటేటర్ కఫ్ గాయంతో ప్రెజెంట్ ముంబైలోని ఆసుపత్రిలో, కోకిలాబేన్ ఆసుపత్రిలో ఆయన శస్త్రచికిత్స సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కమింగ్ బ్యాక్ టు యూ దుర్గా, సో ఈ విషయంలో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఈ రోజు ఉదయం ముంబై హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం జరిగింది. భుజాలకి సంబంధించినటువంటి ఈ శస్త్రచికిత్సను చేశారు. అయితే ఈ రోజు కుడి భుజానికి సంబంధించినటువంటి రొటేటర్ కప్ ఆపరేషన్ అయితే చేశారు. 3 గంటల పాటు వైద్యులు శ్రమించి ఈ ఆపరేషన్ ని చేయడం జరిగింది. అయితే 2 భుజాలకి సంబంధించినటువంటి రొటేటర్ కప్పుకు ఆపరేషన్ చేయాలంటూ కూడా వైద్యులు సూచించారు. అయితే ఈ రోజు మొదటి భుజానికి చేశారు. మరొక 2 నెలల తర్వాత ఎడమ భుజానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా చేయబోతున్నారు. అయితే దశాబ్ద కాలంగా ఈ పెయిన్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. గతంలో జరిగినటువంటి యాత్రలు, అలాగే సినిమా షూటింగ్స్ కారణంగా జరిగినటువంటి ఈ గాయాలు తరచూ ఆయన బాధిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఈ బాధను తట్టుకునే ఆయన కార్యకలాపాలన్నీ కూడా సాగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక భుజానికి అయితే ఆపరేషన్ చేశారు. మరొక భుజానికి 2 నెలల తర్వాత ఆపరేషన్ చేస్తామంటూ కూడా వైద్యులు చెప్పారు. అయితే గడిచినటువంటి 10 రోజుల క్రితం ముంబైకి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అప్పుడు పూర్తిగా పరీక్షించినటువంటి వైద్యులు శస్త్రచికిత్స చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 2 భుజాల్లో కూడా తీవ్ర నొప్పిని ఆయన ఇటీవల చాలా సార్లు అనుభవించారు. అనేక సార్లు సమావేశాల్లో మధ్య నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తట్టుకునే స్థాయి ఉండదు కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన ఈ ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అయితే 3 గంటల పాటు వైద్యులు శ్రమించి ఈ వైద్య శస్త్రచికిత్సను చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆపరేషన్ సక్సెస్ అయింది. అంతా కూడా నార్మల్ కండిషన్ లో ఉన్న 2 వైద్యులు ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటు మరొక భుజానికి సంబంధించి మరొక 2 నెలల తర్వాత శస్త్రచికిత్స చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే మరొక 1 వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ ముంబైలోనే ఉండబోతున్నారు. హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటారు. వచ్చిన తర్వాత మరొక 15 రోజుల పాటు ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోవడం, ఎక్కువగా నడవడం లేదంటే చేతులు పైకెత్తే పరిస్థితి ఉండదు. కేవలం సమీక్ష సమావేశాలు కూడా హాజరు కావచ్చు, అధికారిక కార్యక్రమాలన్నీ కూడా పాల్గొనవచ్చు అంటూ కూడా వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరొక 10 నుంచి 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్కి అయితే పూర్తిగా రెస్ట్ అవసరం ఉంటుంది. తర్వాత మిగిలినటువంటి అధికారిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి 2 నెలల తర్వాత ఎడమ భుజానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స కూడా చేయించుకోబోతున్నారు. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.